ఎంత దిగజారిపోవాలంటే అంత దిగజారిపోతున్నారు రోజు రోజుకి. రోజు మార్నింగ్ లేవగానే ఒక న్యూస్ అయితే చూశాను వాట్సాప్ గ్రూప్లో. అదేంటి అంటే ఒక తెలుగు పర్సన్ ఏం చేశాడు అంటే సిమిలర్ పేరుతో వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా పేరు యూజ్ చేసి ఒక ఫ్రాన్స్ నెంబరే యూజ్ చేశాడు. వాడు ఇండియాలో ఉన్నాడో తెలియదు, ఫ్రాన్స్లో ఉన్నాడో తెలియదు, బట్ ఆ నెంబర్ ఫ్రాన్స్ నెంబర్ యూజ్ చేసి అందరికి మెసేజ్లు చేసి ఇలా నాకు కష్టం ఉందన్న, ఇట్లా ఇది ఉంది అని అదే అని చెప్పి €10, €15, €20, €50, €100, €150 కూడా అడిగాడంట. సో మన తెలుగు వాళ్ళకున్న ఏంది అంటే ఎవరైనా కష్టం వచ్చిందంటే మనం కొట్టేస్తాం అన్నట్టు. సో అలా అది అడ్వాంటేజ్గా తీసుకొని వాడు ఆ స్కామ్కి అయితే చేశాడనమాట. చాలామంది స్టూడెంట్స్కి ఇలా జరిగింది. నా నైటే ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్రెండ్కి కూడా ఇలానే జరిగింది. అతనికి ఏమైంది అంటే సేమ్ నెంబర్తో వచ్చింది. ఫస్ట్ నాకు చెప్పాడు, ఈ నెంబర్ నీకు ఏమైనా తెలుసా అది అని. నేను చెక్ చేసా, అరే ఇది స్కామ్ ఉన్నట్టుంది, వదిలేసే వాడు ఎవడో తెలియదు, నేను ఏదో బ్లేమ్ చేస్తున్నాడు అది దాన్ని. అది ఒక పాయింట్లో దొరికాడు వాడు, నాకు తెలుసు. సో ఆ ఒక పాయింట్లో అయితే దొరికాడు. ఆ స్కామ్ అయితే నాకు తెలిసింది, ఆడు ఆ స్కామ్ చేస్తున్నాడని బ్లాక్ చేయించా. నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు చూడంగానే అసలు నెక్స్ట్ లెవెల్, అసలు వాట్సాప్ గ్రూప్లో ఇట్లా ఆ నెంబర్ వచ్చింది, వాడి పేరు వచ్చింది, అసలు ఎవడు ఏంది ఎట్లా చేశాడు, చాలామంది అమౌంట్ కొట్టారంట. అమ్మ ఈ గ్యాప్లో ఒక నైట్లోనే ఇంత విధ్వంసం జరిగిందంటే నాకు అర్థం కాలే. అలా ఇలా జరుగుతున్నాయి అన్నమాట. తెలుగు వాళ్ళకి ఒక్కరికి చేశాడంటే చెప్పలేము. అది ఇప్పుడు నార్త్ వాళ్ళకి చేయొచ్చు, తమిళ వాళ్ళకి చేయొచ్చు, మలయాళం చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. ఏ కమ్యూనిటీలో చేశాడో తెలియదు. మన తెలుగు కమ్యూనిటీకి చేశాడంటే అది తెలుస్తలేదు. ఇప్పుడు వాడు చేసిన తప్పు వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే రేపటి నాడు పార్ట్ టైం ఎవడన్నా స్టూడెంట్కి, తెలుగు స్టూడెంట్స్కి రిఫరెన్స్ ఇవ్వాలంటే కూడా భయపడతాడు. వీళ్ళు ఇలా చేశాడు అలా చేశాడు ఇట్లా ఎక్స్పోజ్ అయిపోతుంది. దానివల్ల తెలుగు స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. వాడు ఎంత హౌలగాడంటే వాడు ఇండియాలో ఉన్నాడో తెలియదు, ఇక్కడ ఉన్నాడో వాడు చేత కాక ఇట్లా ఏంటంటే మింగలేక మంగళవారం అంటాడు చూస్తారా, ఇలాంటి పనులు చేస్తారనమాట. ఎంత హౌలగాళ్ళు తయారయ్యారంటే అంత హౌలగాళ్ళు తయారయ్యాడు. ముందే చెప్తున్నా, ఇట్లాంటి గలీజ్ పనులు చేయకండి. చేస్తే మాత్రం ఎంత నీచానికి చూస్తారంటే అంత నీచంగా చూస్తారు. రేపటి నాడు ఇక్కడ అబ్రాడ్ లైఫ్లో ఎవరైనా హెల్ప్ చేయాలి అంటే మన తెలుగు వాళ్ళకి అంత చేయనీకి అసలు ముందుకు రారు. అసలు ఇప్పటికే ఎవడు చేయట్లేదు, ఇలాంటివి చేస్తున్నారని తెలిసి. మీరు ఈ ఒక్కొక్కటి ఇట్లా చేస్తూ ఉంటే ఎవడు మిమ్మల్ని డేకరు. రేపటి నాడు జెన్యున్గా ఉండేటోడు ఎవరైనా హెల్ప్ అడిగితే కూడా మనకు చేయాలంటే చేయరాదు అన్నట్టు. కొంచెం ఆలోచించండి. మీకు సత్తా లేనప్పుడు రాకండి ఇక్కడ అబ్రాడ్ లైఫ్కి. ఎందుకు వస్తున్నారు నాకు అర్థం కాదు. అట్లా మోసాలు చేయాలనిపితే ఎందుకు వస్తున్నారు? నాకు తెలిసి వాడు ఫ్రాన్స్ నెంబర్ యూజ్ చేశాడంటే ఇక్కడ ఉండి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే ఇక్కడనే ఉండి స్కాన్ చేసినాడు. రేపటి నాడు ఏదో ఒక రోజు ఎక్కడ ఏడుకో దొరుకుతాడు, 100% దొరుకుతాడు. దొరికినప్పుడు చూడాలి ఇక ఏం జరుగుతుంది అనేది.